బిస్మిల్లా అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు అవుజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా మనం కొన్ని ఇస్లామిక్ నెలల గురించి తెలుసుకుంటూ ఉన్నాము. ఈరోజు 5వ నెల జమాదుల్ అవల్. ఇది ఇస్లామిక్ క్యాలెండర్లో 5వ నెల. దీన్ని జమాదుల్ ఊలా అని కూడా పిలుస్తారు. అరబీ భాషలో జమాదా అంటే గడ్డ కట్టడం లేదా పొడిబారడం అని అర్థం. ప్రాచీన కాలంలో ఈ నెల చలికాలంలో వచ్చేది. ఆ సమయంలో నీరు గడ్డకట్టేంత చలి ఉండేది కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది. ఈ నెలలో కొన్ని చారిత్రక ఘట్టాలు కూడా ఈ నెలలో ఉన్నాయి. అవేమిటంటే జినాబు బిన్తే అలీ రజల్లాహు అన్హు గారి పుట్టినరోజు, ఆయన పుట్టిన సంఘటన, జంగే మూతా జంగ్ గురించి, హజరత్ ఫాతిమా రజల్లాహు అన్హు గారి యొక్క మరణం, ఇంతకాల్, ఇలాంటి అనేక సంఘటనలు ఈ నెలలో జరిగాయని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వారి మనవరాలు హజరత్ అలీ రజల్లా గారి కుమార్తె అయిన సయ్యదా జైనబ్ రజల్లా గారు ఈ నెలలోనే జన్మించారు అని, మరియు హిజ్రీ శకం 8వ సంవత్సరంలో ఈ నెలలోనే మూతా యుద్ధం జరిగింది. ఇందులో ప్రముఖ ఇస్లామీయ వీరులు జాఫర్ బిన్ అబీ తాలిబ్ రజల్లా గారు, జయద్ బిన్ హారిసా రజల్లా గారు మరియు అబ్దుల్లా బిన్ రవాహా రజల్లా గారు అమరవీరులు అయ్యారు అని ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. మరియు కొందరు చరిత్రకారుల ప్రకారం ప్రవక్త వారి గారాల పట్టి హజరత్ ఫాతిమా రజల్లా గారు కూడా మరి ఈ నెలలోనే ఇంతకాలయ్యారని ఈ విధంగా కొన్ని విషయాలు తెలియచూ ఉన్నాయి. ఏది ఏమైతేనేమి ఇస్లాంలో రంజాన్ లేదా జుల్హిజ్జా నెలలాగా ఈ నెలలో ప్రత్యేకమైన ఆరాధనలు విధులు లేకపోయినప్పటికీ ప్రతిరోజు 5 నమాజులు, ఖురాన్ చదవటం, నఫిల్ మరియు సున్నత్ నమాజులు చదవటం, మరియు పున్నమి రాత్రులలో అంటే ప్రతి నెల పున్నమి రోజుల్లో 13, 14 తేదీల్లో మరి అయ్యామే బీజ్లో ఉపవాసాలు పాటించడం లేదా సోమ గురువారాలలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి సున్నత ప్రకారం ఉపవాసాలు ఉండటం, ఇవన్నీ కూడా అల్హమ్దులిల్లాహ్. ఎవరైనా నఫిల్ సున్నతులు ఉండాలనుకుంటే కూడా ఈ యొక్క స్పెషల్ ఆరాధనలు ఎవరైనా చేయాలనుకుంటే వారి ఇష్టం. ఇన్షాల్లా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి యొక్క ఆరాధనలు స్వీకరించుగాక, ఆమీన్. మరి ఇంకా చారిత్రక యుద్ధాలు కూడా కొన్ని ఈ నెలలో జరిగాయి. దాత్ అల్ రికా యుద్ధం అంటే ఇస్లామిక్ చారిత్రకారుల ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నేతృత్వంలో యుద్ధం జుమాదుల్ అవల్ నెలలో జరిగినట్లు కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఇంకోటి ముతై వీరుల త్యాగం అంటే ముతా యుద్ధంలో 3 గొప్ప సేనాధిపతులు వరుసగా అమరవీరులైనప్పుడు ఖాలిద్ బిన్ వలీద్ రజల్లా గారు తన అద్భుతమైన వ్యూహంతో ముస్లిం సైన్యాన్ని సురక్షితంగా వెనక్కి తీసుకొచ్చారు. అందుకే ఆయనకు సైఫుల్లా, అల్లా ఖడ్గం అనే బిరుదు కూడా లభించడం జరిగింది. మరి ఖురాన్ మరియు సున్నత్ దృష్టిలో ఇస్లాంలో సమయం మరియు నెలల గణన అనేది చంద్రుని గమనంపై ఆధారపడి ఉంటుంది.